సుప్రీంకోర్టులో దిల్ రాజుకి బిగ్ రిలీఫ్. మిస్టర్ పర్ఫెక్ట్ కాపీరైట్ కేసు సుదీర్ఘకాలంగా కొనసాగుతోంది. దర్శకుడు దశరథ్, నిర్మాత దిల్ రాజు తన నవల నా మనసు కోరింది నిన్నే సినిమాను రూపొందించారని ఉమ్మడి శ్యామలరాణి ఫిర్యాదు చేశారు. సినిమా 2011లో విడుదల కాగా 2017లో ఫిర్యాదు నమోదైంది. శ్యామలరాణి ఫిర్యాదుపై ట్రయల్ కోర్టులో విచారణ జరిగింది. 2019లో దిల్ రాజు, దశరథ్లపై చర్యలు తీసుకోవాలని ట్రయల్ కోర్టు ఆదేశించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలంటూ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు దర్శకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీరి తరఫున ప్రముఖ లాయర్ నిరంజన్ రెడ్డి సుప్రీంకోర్టులో వాదించారు. సుప్రీంకోర్టులో దిల్ రాజు, దశరథ్ కి ఊరట లభించింది. కాపీరైట్ కేసులో తాత్కాలిక స్టే విధించిన సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ సమస్యను త్వరగా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం కోసం ప్రయత్నించాలని, లేదంటే ముందు ముందు మీ పిటిషన్ దారులు ఇబ్బందిలో పడతారని నిరంజన్ రెడ్డితో అన్నారట. కాపీరైట్ చట్టం కింద నమోదు అయిన కేసు కాలపరిమితి ముగిసిన కారణంగా కేసు కొట్టివేయాలని నిరంజన్ రెడ్డి సుప్రీం ధర్మాసనం ముందు వాదించారని తెలుస్తోంది. సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం ఈ వివాదానికి చర్చల ద్వారా పరిష్కారంకు ప్రయత్నాలు చేయాలని సూచిస్తోంది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ వివాదానికి చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమేనా అనేది చూడాలి. ప్రభాస్ హీరోగా, కాజల్ అగ్రవాల్, తాప్సీ హీరోయిన్ గా నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాను దర్శక్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించారు. 2011 ఏప్రిల్ 20న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రభాస్ ఇమేజ్ ను పెంచడంతో పాటు హీరోయిన్ కాజల్ అగ్రవాల్, తాప్సీలకు అప్పట్లో టాలీవుడ్ లో మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. మిస్టర్ పర్ఫెక్ట్ మ్యూజికల్ గాను మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సాధారణంగా సినిమా విడుదలైన వెంటనే కాపీరైట్ వివాదం మొదలవుతుంది. కానీ మిస్టర్ పర్ఫెక్ట్ విడుదలైన దాదాపు 7 ఏళ్లకు శ్యామలరాణి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో నిర్మాత, దర్శకుడిపై ఫిర్యాదు చేసింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలకు కాపీరైట్ వివాదం చుట్టుముట్టిన విషయం తెలిసిందే. అయితే కొన్నాళ్ల తర్వాత చర్చల ద్వారా పరిష్కారం, లేదంటే మరో విధంగా పరిష్కారం చేయడంతో వివాదం సద్దుమణుగుతుంది. కానీ మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా విడుదలయ్యి దాదాపుగా 15 ఏళ్లు అవుతున్నా వివాదం కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతానికి తాత్కాలిక స్టే లభించినా మున్ముందు ఎలాంటి పరిస్థితులను నిర్మాత